వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వ్లాగ్ చాలా స్పెషల్, ఎందుకంటే మన తిరుమలాపూర్ విలేజ్లో ఫస్ట్ టైం గుడి పూజతో పాటు గజస్తంభం మరియు బొడ్రాయి స్థాపన జరుగుతుంది. ముందుగా మన అమ్మవారి గుడి చూపిస్తాను. మన గ్రామంలో అమ్మవారు చాలా ముఖ్యం. మన పెద్దవాళ్ళు చెప్తారు అమ్మవారు మన గ్రామాన్ని రక్షిస్తుందని. అందుకే ప్రతి సంవత్సరం గుడి పూజ చాలా భక్తితో చేస్తాము. ఈరోజు సేవాలాల్ మహారాజ్ కూడా పూజ చేశారు. ఇప్పుడు మన గ్రామంలో జరిగే ఇంకొక ముఖ్యమైన విషయం చూపిస్తాను, అది బొడ్రాయి స్థాపన. మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే బొడ్రాయి మన గ్రామం మధ్యలో ఉండే పవిత్రమైన స్థలమని. బొడ్రాయి మన గ్రామాన్ని రక్షించడానికి ప్రత్యేకమని నమ్ముతారు. అందుకే ఈరోజు మన విలేజ్లో ఫస్ట్ టైంగా బొడ్రాయి స్థాపన జరుగుతుంది. చూడండి, ఇక్కడ గ్రామస్తులందరూ మన బొడ్రాయి స్థాపన గురించి వచ్చారు. ఇక్కడ గజస్తంభం పెట్టడానికి పూజ చేస్తున్నారు. ఇప్పుడు మన గుడి దగ్గర ఉన్న గజస్తంభం చూపిస్తాను. ఈ స్తంభం కూడా మన గ్రామంలో చాలా ముఖ్యమైన స్థలం. మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ స్తంభం మన గ్రామంకి రక్ష ప్రతీకమని. అందుకే పండుగ రోజుల్లో అందరు ఇక్కడికి వచ్చి స్తంభంకి పసుపు పెట్టుకొని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కొంతమంది భక్తులు చాలా భక్తితో ప్రార్థన చేస్తున్నారు. మన గ్రామంలో పండుగ సమయంలో కొన్నిసార్లు అమ్మవారు ఆవహించడం జరుగుతుంది. అప్పుడు భక్తులు సడన్గా ట్రాన్స్లో వెళ్ళిపోతారు. వాళ్ళకి అమ్మవారి శక్తి వచ్చిందని అందరు నమ్ముతారు. గజస్తంభం స్థాపన జరిగిన తర్వాత గుడిలో హోమం చేశారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన అమ్మవారి ఊరేగింపు స్టార్ట్ అయింది. చూడండి, అమ్మవారిని చాలా అందంగా అలంకరించి ఊరు మొత్తం తిప్పుతారు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇలా డ్యాన్స్ చేస్తూ ఊరేగింపుని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. సరే, బాయ్.